హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనము రెండవ జ్యోతిర్లింగమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం ఆ గుడి యొక్క చరిత్ర, ప్రాముఖ్యత, విశిష్టత గురించి తెలుసుకుందాము. నల్లమల అడవుల మధ్యలో కృష్ణానది ఒడ్డున ఈ క్షేత్రం కొలువై ఉంది. పురాణాల ప్రకారం కుమారస్వామి కార్తికేయుడు కోపంతో అడవిలో నివసిస్తున్నప్పుడు ఆయనను ఓదార్చడానికి శివుడు మల్లికార్జునుడి రూపంలో ఇక్కడికి వచ్చాడట. అదే సమయంలో అమ్మ భ్రమరాంబాదేవి తేనెటీగ రూపంలో శివయ్య చుట్టూ ఎల్లప్పుడూ ఉండడానికి వచ్చేదట. అందుకే ఇది జ్యోతిర్లింగము మరియు శక్తిపీఠము రెండూ ఒకే చోట ఉన్న దైవక్షేత్రం. అందుకే ఈ గుడిని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున జ్యోతిర్లింగంగా పిలుస్తారు. ఈ గుడి విశిష్టత ఏంటంటే, ఒక్క దర్శనం చేసుకున్న జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని జనుల విశ్వాసం. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు శ్రీశైలానికి మధ్య ఉన్న అనుబంధం. 17వ శతాబ్దంలో హిందూ ధర్మాన్ని కాపాడిన మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తన రాజ్య విస్తరణలో ఎన్నో దెబ్బలు తిన్నప్పటికీ ఎప్పుడూ ఆ భగవంతుని మీద నమ్మకం కోల్పోలేదు. ఆయనకు శ్రీశైలం మల్లికార్జున స్వామి మీద అపారమైన భక్తి. ఒకసారి అంతకు ముందు మొఘల్ సేనలు ఆయనను చుట్టుముట్టగా శివాజీ మహారాజ్ బయటపడడం చాలా కష్టమైంది. అప్పుడు ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తూ మల్లికార్జున మహాశక్తి నన్ను రక్షించాలి అని మనసారా సంకల్పించాడు. శివాజీ అలా పర్వతాలు, అడవులు దాటుతూ తన సైన్యంతో గోప్యంగా ప్రయాణించి చివరకు శ్రీశైలం చేరాడు. శివాజీ మహారాజ్ శ్రీశైలంలో ఉన్నప్పుడు ఆయన భక్తి చూసి అక్కడ భక్తులు, ఆచార్యులు ఎంతో సంతోషించారు. అప్పుడే ప్రజలు ఒక గొప్ప ఘటనను గుర్తు చేశారు. జోగులాంబ అమ్మవారు, అదే శక్తిపీఠం, మరియు గట్టి సింగరాయులు. గట్టి సింగరాయులు అంటే అక్కడ స్థానిక పాలకులు, లోకల్ గవర్నెన్స్ అని చెప్పుకోవచ్చు. శివాజీ దారిలో అనేక ప్రమాదాలను తొలగించారని, ఆయన శ్రీశైలానికి సురక్షితంగా చేరడంలో దివ్యశక్తులే కారణమని విశ్వసించారు. దేవాలయానికి చేరిన శివాజీ మహారాజు భక్తిభరితంగా జ్యోతిర్లింగాన్ని దర్శించి తన ఖడ్గాన్ని దేవుడి ముందు ఉంచి ఇలా అన్నాడు: ఈ ఖడ్గం ధర్మరక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తాను. నన్ను ఎప్పుడూ నీ దయతో నడిపించు స్వామి అని వేడుకున్నారు. అచంచలమైన భక్తి చూసి పురోహితులు ఆయనకి విజయశంఖం ఊదించి ఆశీర్వదించారు. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ విజయాలను మనము ఎన్నో కథల్లో, పుస్తకాల్లో వింటూనే ఉన్నాము. ఈ వీడియో ద్వారా శ్రీశైల జ్యోతిర్లింగం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మా కంటెంట్ కనుక మీకు